ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 12వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి త్రయోదశి మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:14 నుండి మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:11 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం చతుర్దశి మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:12 నుండి మార్చి 13వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:36 వరకు. నక్షత్రం మఖ మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:15 నుండి మార్చి 13వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:05 వరకు. తదుపరి నక్షత్రం పూర్వ ఫాల్గుని మార్చి 13వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:05 నుండి మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:19 వరకు. కరణం తైతుల మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 8:39 నుండి మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:12 వరకు. గరజి మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:12 నుండి మార్చి 12వ తేదీ అనగా అదే రోజు రాత్రి 9:51 వరకు. పణజి మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 9:51 నుండి మార్చి 13వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:36 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:25 నుండి 1:54 వరకు. యమగండ కాలం సాయంత్రం 7:59 నుండి రాత్రి 9:27 వరకు. గుళికా సమయం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49. వర్జ్యము మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:53 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము అర్ధరాత్రి 1:29 నుండి 3:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:57 చంద్రాస్తమయం మార్చి 13వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 5:47. సూర్యరాశి కుంభరాశి, జన్మరాశి చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వృషభ రాశి విద్యార్థులకు ఈ రోజు విజయం లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే విద్యకి సంబంధించి పెద్ద విజయాన్నే సాధిస్తారు. యువత కూడా తమ కెరియర్ కు సంబంధించి కొంత చురుకుగానే ఉంటారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం విజయం సాధిస్తారు. యువత తమ స్నేహంలో అపార్థాలు తలెత్తడానికి అనుమతించకుండా ఉండాలి. వ్యాసంగాల పట్ల విద్యార్థులు తమ అంకిత భావాలను చెప్పుకోవాలి. అంతేకాకుండా వాహనాలు నడిపేటప్పుడు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకునే వృషభ రాశి వారికి ఆ ప్రయత్నం ఫలిస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగాన్ని మార్చాలి అని ఆలోచిస్తున్న వారు వేరొక చోట దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కార్యాలయంలో పనిచేసేవారు నిజాయితీగా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడైతే దాని నుండి ఖచ్చితమైన ప్రయోజనాన్ని పొందుతారు. ఈ రాశి వారు తమ అదృష్టాన్ని బట్టి ఏదైనా పని చేస్తే దానిలో తప్పకుండా విజయం సాధించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ రాశి వారు తమకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలి అనుకునేవారు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఈ రాశి వారికి పనులన్నీ సజావుగానే పూర్తవుతాయి. పోటీకి సంబంధించిన పనులు చేయటంలో ఆసక్తి కాస్త పెరుగుతుంది. అంతేకాకుండా వాటిలో విజయాన్ని కూడా సాధిస్తారనే చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ప్రజలతో వ్యవహరించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. సానుకూలంగా ఉండాలి. వృత్తిలో ఇబ్బందులను సైతం అధిగమిస్తారు. ఇతరులకు ఇబ్బందులు కలుగజేసే పనులను మానుకోవలసి ఉంటుంది. చేసే పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ అధికారులతో సంయమనాన్ని చూసి సాగాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వాన్ని తీసుకోవటం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చేసే ఏ పనిలోనైనా సరే ఆచితూచి అడుగు వేయటం మంచిది. తొందరపాటు ఈ రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. నిదానమే ప్రధానం అనే సూక్తిని పాటించాలి. సమయపాలన పాటించడం వలన చేపట్టిన పనులు అనుకున్న దానికంటే ముందుగానే మరియు వేగంగా కూడా పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు మరియు ప్రయాణాలు వాయిదా వేస్తే చాలా మంచిది. మొండి పట్టుదలకు పోకుండా రాజీ ధోరణి పాటిస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశివారు ఈ రోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా తమ పిల్లల ఆరోగ్యం గురించి కూడా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. అవసరమైతే వైద్యుణ్ణి తప్పకుండా సంప్రదించండి. అధిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని ఒడిదుడుకులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. శ్రమ జీవితంలో ఉన్నవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా వృషభ రాశికి సంబంధించి కొంతమంది ఏదైనా ఒక విషయం గురించి తీవ్ర ఆలోచనలో అయితే ఉండిపోతారు. ఈ రాశి వారు మానసిక ప్రశాంతత కొరకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వినోదం కోసం అధికంగా ఖర్చు చేయటం కూడా మానుకోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న వృషభ రాశి వారికి ప్రేమానురాగాలు సంపూర్ణంగా లభిస్తాయి. భాగస్వామి చెప్పేదానికి ప్రాముఖ్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రాశి వారిలో కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పే వాటి గురించి చెడుగా భావించే అవకాశాలు ఉన్నప్పటికీ వారితో ఏమీ అనకుండా మంచిగానే ఉంటారు. అయితే ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యులపై కోపం తెచ్చుకోవటం మంచిది కాదు. కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావడంతో పరస్పర సంబంధాలు మళ్లీ మధురంగా మారతాయి. ఒక దగ్గర బంధువు రాక వలన ఇంట్లో పండగ వాతావరణం సైతం నెలకొంటుంది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన ఈ రాశి వారికి రావచ్చు. అయితే తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయటం మంచిది. కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. అయితే మీ స్వభావం గురించి మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. పరస్పర అవగాహన ద్వారా ఇంట్లో పరిస్థితులకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు సానుకూలంగా నడుచుకోండి. చేసే పనిలో వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. వృషభ రాశి వారు ఈ రోజు అత్యంత పట్టుదలతో ఉండాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేపట్టాలి అనే ఆలోచన కూడా కలుగుతుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. పనికిరాని పనులకు సమయం వృధా చేసుకోకండి. ముఖ్యమైన అవకాశాలు మీకోసం వేచి ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. అజాగ్రత్తగా ఉండడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితులలోనూ మంచిది కాదు. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రాశివారికి ఈ రోజు సోదరుల గురించి కొంచెం ఆందోళన అయితే ఉంటుంది. కమిషన్ సంబంధిత రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు కొత్తగా ఏదైనా ఆస్తి లేదా వాహనం లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తానికి ఈ రాశి వారికి బాగానే ఉంటుందని చెప్పవచ్చు. అధిక ఖర్చులను తగ్గించుకుని అధిక ఒత్తిడిని నివారించి అవసరమైనప్పుడు అనుభవజ్ఞుల దగ్గర నుండి సలహాను తీసుకుని ముందడుగు వేయాలి. అతివేగం ప్రమాదకరం మరియు నిదానమే ప్రధానం అనే విషయాన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి. బుధవారం నాడు ప్రయాణాదులకు ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ముందుగా పెరుగును నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. ఈ రోజు పడమర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. బుధవారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కాస్త ధనియాలు వేసుకుని వెళితే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.